సంగారెడ్డి జిల్లా చందాపూర్ కెమికల్ ఫ్యాక్టరీలో బాధితుల్ని కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మంత్రులు మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోయారని అన్నారు. సహాయక చర్యలు చేపట్టకపోగా బాధితులపై లాఠీ చార్జ్ చేయడం ఏంటని నిలదీశారు. యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడుతో తీవ్ర గాయాల పాలైన బాధితుల్ని ఆసుపత్రిలో హరీష్ రావు పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్యం వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ₹1 కోటి, క్షతగాత్రులకు 50 లక్షలు ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సహాయక చర్యలు చేసి మనోధైర్యాన్ని అందించి మంచి వైద్యాన్ని అందించాల్సినటువంటి వాళ్ళు పైగా దురుసుగా ప్రవర్తించి వాళ్ళ మీద లాఠీ చార్జీ చేసినటువంటి సంఘటనను తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి సమయంలో, దుఃఖంలో ఉన్న సమయంలో ఆదుకోవాలి, అండగా నిలవాలి, బాధ్యులమైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి. మేము జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అడిగితే అసలు ఎంతమంది గాయపడ్డారు, ఏ ఆసుపత్రుల్లో ఉన్నారంటే లెక్క చెప్పలేని పరిస్థితి ఉన్నది. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది ఒకటే, ఇటు కంపెనీ మరియు ప్రభుత్వం కలిసి చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. క్షతగాత్రులకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను, అదేవిధంగా పూర్తి వైద్యాన్ని వారి కుటుంబ సభ్యులకు, చనిపోయిన కుటుంబ సభ్యులకు ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.